హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నువ్వుపప్పు కూర చేస్తున్నాను. పులుసు పెట్టి నువ్వుపప్పు కూర. కావాల్సిన పదార్థాలు: నువ్వుపప్పు అరకప్పు, ధనియాలు 1.5 స్పూన్లు, జీలకర్ర అర స్పూను. మీరైతే ధనియాల పొడి వేసుకోవచ్చు, జీలకర్ర ధనియాలను. నేను మామూలుగా ధనియాలు జీలకర్ర వేసాను. ఉల్లిపాయ పెద్దది ముక్కలు కోసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 3 ముక్కలు కోసి పెట్టుకోవాలి. చింతపండు చిన్న నిమ్మకాయంతో నానబెట్టుకుని రసం తీసి ఉంచుకోవాలి. తాలింపుకి స్టవ్ మీద మూకుడు పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో జీలకర్ర అర స్పూను, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిర్చి 3, కరివేపాకు వేసి కలిపి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేయండి. కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టండి. ఉల్లిపాయలు బాగా మగ్గాక కారం అర స్పూన్ కానీ స్పూన్ కానీ మీకు సరిపడా కారం వేసుకోండి. నేను వేయలేదు. ఉల్లిపాయ మగ్గింది. కారం వేసి కొంచెం కలిపి మనం తయారు చేసి పెట్టుకున్న నువ్వుపప్పు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అందులో వేసేసి కలిపి చింతపండు రసం జారులో చింతపండు రసం వేసి, జారులోంచి మనం పేస్ట్ తీసాం కదా, ఇంకా కొంచెం పేస్ట్ అందులో ఉండిపోతుంది. అందులో చింతపండు రసం వేసి కొంచెం కలిపేసి అది ఆ కూరలో వేసేయాలి. వేసి కలిపితే సరిపోతే ముద్దలా ఉంటే మరి కొంచెం నీళ్ళు వేయచ్చు, సరిపోతే పర్వాలేదు. ఉడకడానికి సరిపడా ఉండాలి. గరిటతో బాగా కలిపి ఉప్పు పసుపు వేసుకుని మూత పెట్టాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడే వరకు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించాలి. ఒక 5-10 నిమిషాల మధ్యలో ఉడికిపోతుంది. కూర దగ్గర పడిపోతే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కూర రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి ఇలా చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.